రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. ఎన్నికల ప్రచారంలో డిక్లరేషన్ల పేరిట ఓదరగొట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిక్లరేషన్ను అమలు చేయలేదని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ రూపొందించిన ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని, తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు క్రిషాంక్. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. खबरदार दलित व्यतिरेकी रेवंत रेड्डी, खबरदार दलित व्यतिरेकी रेवंत रेड्डी, खबरदार दलित व्यतिरेकी रेवंत रेड्डी, सिक्कु दलितुల బడ్జెట్ తగ్గించడం, సిగ్గు దళితుల బడ్జెట్ తగ్గించడం, మూడవ బడ్జెట్ అయిపోయింది. 2024, 2025, 2026 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇక మిగిలింది వాళ్లకు ఒక 2027 బడ్జెట్, దాని తర్వాత 2028లో ఎలక్షన్ బడ్జెట్. మిగిలింది 2 బడ్జెట్లు మాత్రమే. కానీ వాళ్ళు ఈ 3 బడ్జెట్లలో కూడా ఇవాళ గ్యారెంటీల గురించి మాట్లాడతలేరు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేస్తూ ఏదైతే డిక్లరేషన్లు, ఖర్గే గారు వచ్చి చేవెళ్ళ డిక్లరేషన్, సిద్ధరామయ్య గారు వచ్చి బీసీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారు వచ్చి యువ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి రైతు డిక్లరేషన్, సల్మాన్ ఖుర్షీద్ గారు వచ్చి మైనారిటీ డిక్లరేషన్, ఇలా డిక్లరేషన్లు పేరు చూపెట్టి హామీలు ఇచ్చి ఇన్ని పొడుగు హామీలు ఇచ్చి, ఇది కేవలం ఒక్క డిక్లరేషన్ మాత్రమే. ఇది చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఖార్గే గారు రిలీజ్ చేసింది. ఇవాళ బడ్జెట్ లో కనబడుతుందా అంటే ఎక్కడ కూడా బడ్జెట్ లో కనబడు పక్కన పెడితే ఇవి ప్రకటనలు మాత్రమే. ఆ ప్రకటనల్లో కూడా దారుణం ఏంటంటే గత సంవత్సర బడ్జెట్ కి ఈ సంవత్సర బడ్జెట్ కి, బట్టి గారి బడ్జెట్ కి 2026 బడ్జెట్ కి 75% ఎస్సీ బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. 75% తగ్గించారు. మీరు పేరుకేమో మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఎస్సీల బడ్జెట్ 75% రేవంత్ గారి ప్రభుత్వం తగ్గించింది. ఇలా మేము సూటిగా అడుగుతున్నాం. మల్లికార్జున్ ఖర్గే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము భూమి ఇస్తాం, మళ్ళా భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ఇస్తామని చెప్పారు కదా, ఏమైంది? రాజీవ్ యువ వికాసం పేరు మీద 2024 బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం ఉన్నది, 2025లో రాజీవ్ యువ వికాసం ఉన్నది, 2026 బడ్జెట్ లో కూడా రాజీవ్ యువ వికాసం అని పేరు మాత్రమే ఉంటది. కానీ రాష్ట్రం మొత్తంలో మీరు భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఒక్క యువకునికి కూడా రాజీవ్ యువ వికాసం రాలేదు.